హాయ్ హలో నమస్తే, నేను మీ శశాంక్ సినిమా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీ తమ్నైల్లో చూస్తే అర్థం కావచ్చు. సో మేమైతే టూర్ పోతున్నాం అనమాట. సో ఏడికంటే రామేశ్వరం, కొడైకెనాల్, ఊటీ అండ్ కోయంబత్తూర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎందుకంటే ఇంకేం పోతామో ఇంకా నాకు క్లారిటీ తెలియదు. సో మా ఒక్క ఫ్యామిలీ కాదు, ఇంకో ఫ్యామిలీ వెళ్తున్నాం. మొత్తం 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం ఒక బస్సులో. సో మనం ఈడికి వెళ్ళి ఇంటి నుండి వాళ్ళది గెస్ట్ హౌస్ ఉందన్నమాట. అక్కడ గెస్ట్ హౌస్కి పోయి ఆడ నుండి బస్సులో మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ జర్నీ 5 days పట్టవచ్చు, 1 week పట్టవచ్చు, చెప్పలేమన్నమాట. సిరీస్ లెక్క వీడియో వస్తుంది. ఈరోజు అయితే డే 1 అనమాట. సో వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మన బెలినోలో అయితే మొత్తం లగేజ్ సెట్ చేసేసిన. ఇది మమ్మీ వాళ్ళ బ్యాగు, ఇది మా బ్యాగు, ఇది మా తమ్ముని బ్యాగు. ఇంకోటి నాతో పాటు ఇంకా ఎక్స్ట్రా ల్యాప్టాప్ కూడా తీసుకొస్తున్నా. ముందు ఉంది ల్యాప్టాప్ బ్యాగు. సో ఇన్నోకి రెస్ట్ దొరికింది ఒక 1 week. మా బెలినో ఆన్నే పెట్టేసాం అనమాట అక్కడ గెస్ట్ హౌస్లో. సో ఈ సిరీస్ మంచిగా రావాలని వైర్లెస్ మైక్ కూడా తీసుకున్నాను అనమాట, ఆడియో క్వాలిటీ మంచిగా రానికి. సో వీడియో చేయాలి, అన్బాక్సింగ్ చేయాలి. ఇది సడన్ ప్లాన్ అనమాట. పొద్దుగాల లేచినాక తెలిసింది వెళ్తున్నామని. సో మంచిగా వస్తుంది ఈ సిరీస్. లాస్ట్ వరకు చూడండి, డే టు డే అప్డేట్ వస్తుంది. మొత్తం 5 days 1 week చెప్పలేము, టైమింగ్ ఎక్కువ కూడా పట్టవచ్చు. సో ఇప్పుడు డ్రైవింగ్ మాత్రం నేనే చేస్తా. సో ఇక్కడ కాకుండా అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అవుతుంది. బస్ ఇప్పుడు వచ్చింది, లేట్గా వచ్చింది. సో ఏడికి వెళ్ళి స్టార్ట్ అవుతాం. ఫస్ట్ ఏడుకోతాం తెలియదు, చూద్దాం. ఏడికి పోతాం, జర్నీ ఎట్లా అవుతుందో చూద్దాం. మొత్తం 2 families అనుకున్నా, కాకుంటే 5 families వచ్చినాయి అనమాట. మొత్తం 20 members వెళ్తున్నాం. డ్రైవర్తో కలిపి 22 members. బ్లాగింగ్ చేస్తారా? The next day. వెల్కమ్ బ్యాక్ టు ద డే 2. నేను నైట్ ఎక్కువ వీడియో తీయలేదు అనమాట. ఏం నైట్ అయింది కదా, వీడియో తీయడానికి ఏం లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చిత్తూరులో ఉన్నాం. బ్రష్ చేసుకుంటున్నాం. ఇక్కడ పెట్రోల్ పంప్, పల్లపుల్ల మంచి హెల్త్. మీరు ఎంతోమంది పళ్ళ పుల్లతో మీరు కామెంట్ చేయరు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. న్యాచురల్ బ్రష్. మార్నింగ్. ఈ లొకేషన్ అయితే చిత్తూరు ఘాట్ సెక్షన్ దిగినాక ఇండియన్ ఆయిల్ పంప్ ఉంటే ఆపినాం అనమాట. బ్రష్ చేసుకొని ఎడిపోతామో తెలియదు నాకు కూడా. చూద్దాం ఎడిపోతాము. ఇప్పుడు ఏం చేస్తారంటే, జెండలు అవి ఎందుకు పట్టుకురంటే, అక్కడ చెట్టుకి తేనె చెట్టు ఉందన్నమాట, కనిపిస్తుంది అనుకుంటా బ్లాక్ కలర్ది. ఆ తేనె తీయడానికి ట్రై చేస్తారు. ఆల్రెడీ లాస్ట్లో అంకుల్ కూర్చుంది కదా, అంకుల్ అయితే గెలిపిస్తే ఇప్పుడు మళ్ళా లేచినాయి పోతురు. సో ఇప్పుడే కాణిపాకం వచ్చాం అనమాట. ఇప్పుడే హాల్ట్ అయినాం. సో రూమ్లో తీసుకున్నాం. రూమ్లోకి పోయి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి కాణిపాకంలో దర్శనం చేసుకొని తినేసి మళ్ళీ అరుణాచలం స్టార్ట్ అవుతాం అనమాట. అరుణాచలం పోయినాక మళ్ళీ ఏడుకోతామో మళ్ళీ క్లారిటీ ఇస్తాను. సో ఇప్పుడే రూమ్కి వెళ్ళి స్నానం చేసి అయితే వచ్చిన. సో నైట్ మొత్తం జర్నీ అయింది కదా. సో ఈరోజు కూడా నైట్ జర్నీ ఉంటుంది. సో ఇప్పుడు కాణిపాకం తర్వాత అరుణాచలం అంట. అరుణాచలం అయిపోయాక నైట్ జర్నీ ఊటీ అంట. మార్నింగ్ వరకు ఊటీ వెళ్ళిపోతాం. సో మేల్కుంటే ఊటీకి ఘాట్ సెక్షన్ తీయడానికి ట్రై చేస్తాం మేల్కుంటే. సో చూద్దాం. ఇంకా ఏమైందంటే, నిన్న బస్లో నైట్ ఏసీ నుండి వైర్ కాలిపోయిన వాసన వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది అనమాట. అప్పటికే లేచి వేస్తలేదు.
చూడాలి, ఎండ కొడితే ఇబ్బంది, బస్సులో వేడి ఉంది. ఏమవుతుందేమో మరి. ఇదైతే ఏసీ బస్ అన్నారు. నైట్ మొత్తం ఎత్తేస్తుంటే ముంగల పోయి కూర్చున్నా కొద్దిసేపు. పండుకోలే అసలు, 1/2 అవర్ పండుకున్నా రాత్రి. సో చూద్దాం ఇవాళ కూడా నైట్ జర్నీ అవుతుంది ఎట్లా. ఇప్పుడు ఈ వాయిస్ మైక్ పెట్టి మాట్లాడుతున్నా, అందుకే మాట్లాడుతున్నా, మైక్ టెస్ట్ చేయనీకే. సో ఎట్లా వస్తుందో, మైక్ పెడితే మంచిగా వస్తుందా, మైక్ పెట్టకపోతే మంచిగా వస్తుందా కామెంట్ చేయరి. సో ఇదైతే మనకి మంచిగా ఉంది మైక్ డిజిటెక్. నేను డైరెక్ట్ హరిదాస్ మార్కెట్ పోయి తీసుకున్నాను నిన్న. సో పోర్టబుల్ 7 గంట ఆడికి తీసుకోవచ్చు, ఈజీ టు ఛార్జ్ అనమాట. సేమ్ మన ఇయర్ పాడ్స్ లెక్కనే ఛార్జింగ్. సెటప్ కూడా అట్లే ఉంది లోపల, చూపిస్తా. చూసిరు కదా, మధ్యలో రిసీవర్, ఆ కార్నర్ మైక్ అనమాట. రిసీవర్ వచ్చేసి మన ఫోన్కే డైరెక్ట్, ఏ వైరు ఏ కేబుల్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పిన్ ఉంది, డైరెక్ట్ పెట్టవచ్చు. ఇక ఇప్పుడు దర్శనం అయిపోయాక కలుస్తాం. మళ్ళీ దర్శనం అయిపోయాక తినికోవాలి. సో కాణిపాకంలో ఫుడ్ ఎట్లుందో చెప్తా మరి. సో ఇప్పుడే టిఫిన్ తిన్నా. సో మంచిగానే ఉంది, దోశ తిన్నా. A few moments later. ఇప్పుడే దర్శనం అయి బయటికి వచ్చినాం అనమాట. మీల్స్ కూడా తినేసినాం, మంచిగానే ఉన్నాయి మీల్స్ కూడా. సో దర్శనంకి మాత్రం 2 అవర్స్ పట్టింది. అంటే మార్నింగ్ 11కి అప్పుడు వస్తే టైం పడుతుంది అన్నారు. టైం పడుతుంది కానీ 12కి లోకల్కి పోయినాం, 2కి బయటికి వచ్చినాం. సో వెనస్డే మాత్రం అభిషేకాలు అవి ఉంటాయి, ఇక లేట్ అవుతుంది, రష్ కూడా ఎక్కువ వస్తుంది. మిగతా డేస్ బెటర్. సో ఇప్పుడు మీకు టెంపుల్ కూడా సో ఇప్పుడు మైక్ తేలేదు, గుడ్లకి పర్మిషన్ ఉండదు, మళ్ళీ మైక్ పెట్టేందుకు కానీ బస్లోనే పెట్టిన మైక్. సో ఇప్పుడు బస్ ఎక్కి చలో మన ట్రిప్ మళ్ళీ స్టార్ట్ టువర్డ్స్ అరుణాచలం. సో బస్ ఎక్కినాక మాట్లాడతాం, ఎండ కొడుతుంది. సో పూజాక చెప్పు, బస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? కొంచెం బాగుంది, కొంచెం బాగాలేదు. కొంచెం బాగాలేదు. ఏసీ యాక్చువల్లీ ఏసీ మనమే ఖరాబ్ చేసినాం, అది ఖరాబ్ కాలేదు, మనమే ఖరాబ్ చేసినాం. ఎస్, నువ్వే. నేను చేసిన, అవును, నేనే ఖరాబ్ చేసిన. ఇక్కడ హోల్లో క్లాత్లు పెట్టడం ఇట్లా చేస్తే ఏసీ ఆటోమేటిక్ గా ఖరాబ్ అవుతుంది. సో ఎవరైనా ఏసీ ఖరాబ్ కావాలనుకుంటే ఇది ఎగ్జిక్యూట్ చేయండి. మొత్తానికి ఏసీ నేనే ఖరాబ్ చేసిన. ఎస్, ఈ బాయ్ ఐడియా ఇచ్చాడు, నువ్వు ఎగ్జిక్యూట్ చేసాడు. ఓకే, చేసి చూపిరా. సో ఫైనల్ గా జర్నీ స్టార్ట్ అయిపోయింది. కాణిపాకం టు అరుణాచలం. ఏసీలో బస్సులో ఏసీ వస్తుంది, రిపేర్ చేసిరు. ఏసీలో ఫ్యూజులు కాలిపోయినాం అన్నమాట. కాలు పోలే, కాల కొట్టావు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వే. అది కూడా నేనే చేసిన, నేనే కాల పెట్టినా. ఈడికి వచ్చినా కూడా ట్రిప్ లో కూడా నెయిల్ పాలిష్ లో లిప్స్టిక్ కలర్ మ్యాచింగ్ పెట్టుకున్నావు, తప్ప చెప్పండి. ట్రిప్ లో కూడా మేకప్ వేసుకుంటారా? మేకప్ ఎవరు వేసుకున్నారా? ఎందుకు మేకప్ ఉంటుందా? ఓన్లీ సన్ స్క్రీన్ అంతే. కిలో మేకప్, సన్ స్క్రీన్ అది జస్ట్ సన్ స్క్రీన్. కిలో మేకప్ ఉంది, సన్ స్క్రీన్, లిప్స్టిక్. నువ్వు పెట్టుకోలేదా? నేను పెట్టుకోలే, పౌడర్ కూడా వేసుకోలేదు. నేచురల్. మరి మా వాళ్ళు పాటలు పెడతారంట, పాటలు పెడితే యూట్యూబ్ కూడా మనకు కాపీ రైట్స్ వేస్తాడు. సో పాటలు బంద్ చేసినాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తామా, అరుణాచలం పోయినాక కంటిన్యూ చేస్తామా చూద్దాం. అక్క గిరి ప్రదక్షిణ చేస్తావా? లేదు, యాక్చువల్లీ ఫస్ట్ టైం, సెకండ్ టైమ్, నెక్స్ట్ టైం చేద్దామని. నాకు కూడా ఇప్పుడు పోతే సెకండ్ టైం. ఫస్ట్ టైం చేయలేదు, కార్లో చేసిన. అంటే మమ్మీ వాళ్ళు ముందు పోతుంటే నేను కార్లో ఎంబడి వచ్చాను అనమాట. ఈ టైం చేస్తలేము అనుకుంటా, ఎందుకంటే నైట్ మళ్ళా ఊటీ పోవాలి, టైం సరిపోదు. అందుకే గిరి ప్రదక్షిణ లేదు, సమ్మర్ కూడా. బ్లాగ్ తర్వాత కంటిన్యూ, పాటలు పెడుతుంది మళ్ళా. బాయ్. చెప్పండి అంకుల్, జర్నీ పైన మీ స్పందన ఎట్లుంది? ఫుల్ ఎంజాయ్ అవుతున్నాం. ఏసీ ఇంత చెంప కూడా ఏసీ నడుస్తుంది బస్సులో.
సినిమాలు పెట్టాము, ఫుల్ సినిమాలు నడుస్తున్నాయి. ఆడు 50 వేసినప్పుడు ఫోన్ ఎత్తలేడు. ఫుల్ తమిళనాడు బార్డర్ కాడబెట్టుకొని కూర్చున్నాము. ఇక ఇప్పటి వరకు బస్సు కలుగుతలేదు. ఇంకా ఇది ఎక్కువ నువ్వు ఎక్కువ ఫస్ట్ ఎక్కువ నువ్వు లేదా బంద్ చేసాను బస్సు బంద్ చేసాను. రీడింగ్ కాలుతున్నాడు బండి. బస్ లో మీకు నచ్చిన ప్లేస్ క్యాబినా? స్కూల్ వస్తున్నట్టుంది, వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పందన. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పందన. స్పందన ఎవరు అంకుల్? అంకుల్ స్పందన ఎవరు అంకుల్? అదే శంకర్ డ్రైవర్. ఎడికెడికి ట్రావెల్ చేయబోతున్నారు? ఒక్క పొద్దు మీద బండి నడుపుతాడు. బాపగా అంతా పెక్ చేస్తాడు, పంతాడు. మీరు ఎడికెడికి ట్రావెల్ చేయబోతున్నారు ఈ బస్సులో? ఈడికెళ్ళి ఊటికెళ్ళి కన్యాకుమారి దాకా వేస్తారు. గోవా పోతున్నారా? గోవా పోతున్నాం. నీసు లేకుండా పోతున్నావు. అది కథ. నైట్ కూడా పండుకున్నట్టు కదా అంకుల్ మీరు? పండుకోలే, ఇప్పుడు అంతా దేవుని దర్శనం చేసుకున్నాం అంతా మంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పందన అంకుల్. స్పందన ఎవరు అంకుల్? సో సక్సెస్ఫుల్ అరుణాచలం కూడా వచ్చినాం అనమాట. వచ్చినాం, దర్శనం కూడా అయిపోయింది. సో వీటికి ఎప్పుడు వచ్చినా హరిబరి ఉంటుంది. అంటే పోయినసారి వచ్చినప్పుడు కూడా దర్శనం టైం తొందరగా అయిపోతుండే. ఇప్పుడు కూడా వచ్చే వరకే లేట్ అయింది, 7:30, 8 అయింది. కూడా లాస్ట్ 10 నిమిషాలు అంటే హరిబరి వెళ్ళిపోయినాం. ఫోన్లన్నీ బస్సులోనే పెట్టినాం. ఇప్పుడు మళ్ళీ బస్సులోకి వచ్చినాక బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఇప్పుడు నైట్ ఆల్ట్ అంటారు, ఎందుకంటే డ్రైవర్ అన్నకి నిన్న మొత్తం నైట్ మొత్తం కంటిన్యూగా జర్నీ అయింది. సో రెస్ట్ కావాలన్నాడు. చూడాలి మరి ఇప్పుడు ఊటీ పోతామా లేదా రేపు ఎర్లీ మార్నింగ్ లేచి కంటిన్యూ అవుతుందా జర్నీ తెలియదు. చూడాలి ఏమవుతుందో. అస్సలు ఓపిక లేదు, కాలు గుంజుతున్నాయి బస్సులో. ఇది అరుణాచలం సిటీ. ఇది ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ అంటారు, అంటే వాకింగ్ ఏం కాదు, బస్సులో పోదామంటారా ఏమో తెలియదు. ఒకవేళ పోతే కవర్ చేస్తా. ఇంతకుముందు చూపించా కానీ ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తా. ఇది అన్ని గుడ్లు, ఇంతకుముందు అన్ని గుడ్లు కవర్ చేయాలి, అప్పుడు కూడా ఒక్క లేకుండా. సో చూద్దాం ఏమవుతుందో. ఈ రోజుకి అయితే ఈ వీడియో ఇంతే. నచ్చితే తెలుసుగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు. నాకు ఓపిక లేకుండా మీకోసం చేస్తున్నా బ్లాగ్. సో కొంచెం సపోర్ట్ చేయరు. చాలా కొంచెం కాదు, నాకు చాలా సపోర్టింగ్ కావాలి. రిస్క్ చేసి వీడియోలు తీస్తా, ఓపిక లేకుండా మీకోసం అనేది తీస్తా. సో వీడియోస్ అంటారు, వీడియోస్ పోస్ట్ చేసినాక రీచ్ అయ్యి రాదు. సో కొంచెం సపోర్ట్ చేయరి. తెలుసు కదా, చూసాను ఉండండి శశాంక్ సినిమా బ్లాగ్. స్టే ట్యూన్.